నమస్తే సెల్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం ఎంఎం జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లి బీఎంసీ కాలనీల సంక్షేమ సంఘాల ఫెడరేషన్ చైర్మన్ శ్రీ రాపోలు రాములు ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుక ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలోని రాపోలు రాములు ఈ రోజు కులరహిత సమాజం కోసం, అణగారిన నిమ్మజాతి వర్గాల అభివృద్ధి కోసం ఎన్నో ఉద్యమాలు చేసి సమాజ నిర్మాణం కోసం పాటుపడిన మహాత్ముడు మన మహాత్మా జ్యోతిరావు పూలే అటువంటి మహనీయుడిని వర్ధంతిని పురస్కరించుకుని బీఎంసీ కాలనీల సంక్షేమ సంఘాల ఫెడరేషన్ చైర్మన్ ఆధ్వర్యంలో ఘనంగా వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీఎంసీ కాలనీల సంక్షేమ సంఘాల ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రను పిల్లలకు పాఠ్య పుస్తకాలలో చేర్చి ఆయన చేసినటువంటి కృషిని తెలియచేయాలని సూచించారు. మహాత్మా జ్యోతిరావు పూలే త్యాగం మరవలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలోని బీఎంసీ కాలనీల సంక్షేమ సంఘాల ఫెడరేషన్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన బీఎంసీ కాలనీల సంక్షేమ సంఘాల ఫెడరేషన్ సభ్యులకు, బీఎంసీ ప్రజలకు చైర్మన్ రాపోలు రాములు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. కార్యాలయంలో ఈరోజు వారికి ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఆ మహనీయుడి యొక్క ఆశయాలను కొనసాగిస్తామని, వారు బతుకున్న కాలంలో అనేకమైనటువంటి సత్యశోధక సమాజ్ అనేటువంటి సంస్థను స్థాపించి ఆ సంఘం ద్వారా అనేక మందికి విద్యాబోధన చేయించినటువంటి మహానుభావుడు. అదేవిధంగా బాలికలకు మొట్టమొదటిసారిగా పాఠశాలలు పెట్టినటువంటి మహానుభావుడు సావిత్రిబాయి పూలే అండ్ జ్యోతిరావు పూలే. అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి ప్లేగ్ వ్యాధులు వచ్చినప్పుడు స్వయంగా తాను ఫెడరేషన్ దాని యొక్క సంఘం ద్వారా, సంఘం కార్యకర్తల ద్వారా సేవలు అందించినటువంటి మహానుభావుడు. ఆ రోజు ఉన్నటువంటి ఈ అంతరాలకు వ్యతిరేకంగా, ఈ కుల మతాల వ్యత్యాసానికి వ్యతిరేకంగా, ఈ అణిచివేతకు వ్యతిరేకంగా ప్రశ్నించినటువంటి తొలివి సంఘ సంస్కర్త మన పూలే గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. వారు జీవితాంతము 1827 నుంచి 1890 మధ్య కాలంలో మొట్టమొదటిసారిగా అనేక మంది వారు సంఘం ద్వారా బాలికలకు పాఠశాలలు చెప్పడం కానీ, అదేవిధంగా ఎడ్యుకేట్ చేసే ప్రోగ్రామ్స్ కానీ, ఈ కులాల మతాలకు అతీతంగా పోరాటం చేయటం కానీ, అణచివేతకు వ్యతిరేకంగా మాట్లాడడం కానీ, అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి మహానుభావుడు. అనేక అవమానాలు కూడా గురైనటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే. ఆయన ఆశయాలను కొనసాగిస్తాం ఫెడరేషన్ పక్షాన. ఫెడరేషన్ కూడా వారి ఆశయాల్లో భాగంగా ముందుకు పోతూ ఉంది. ఆయన యొక్క ఆశయాలను తీసుకొని ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ, విద్యావంతులు చేస్తూ, ప్రశ్నిస్తూ ముందుకు పోతూ ఉంది. ఈ సందర్భంగా వారికి మరొకసారి జోహార్లు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.